హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక టేస్టీ అండ్ స్పైసీ మటన్ కర్రీని వండబోతున్నాను. దీనికోసం నేను 3/4 కేజీ మటన్ని తెప్పించాను. అవి పెద్ద ముక్కలుగా వచ్చాయి. అందుకు నాకు నచ్చే విధంగా నాకు వండడానికి వీలుగా ఉండేలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను దీన్ని నీట్గా కడిగి ఒక పక్కన పెట్టుకున్నాను. ఇలా నీట్గా కడిగిన మటన్లోకి నేను కూరకు సరిపడా ఉప్పు, కారం, పసుపు ముందుగానే వేసి నీట్గా కలిపి ఒక పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కూరలోకి పెద్ద సైజు ఉల్లిపాయల్ని 2 తీసుకొని బాగా చిన్న ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. అందులోకి ఒక 4 పచ్చిమిర్చిని నీట్గా పొడుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి అందులోకి పచ్చిమిరపకాయ ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని వేస్తూ బాగా పచ్చివాసన పోయి ఆనియన్ ఒక లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేలాగా బాగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోవడం వల్ల మటన్కి ఒక మంచి ఫ్లేవర్ని వస్తుంది. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న మటన్ని అందులో వేసుకోవాలి. మటన్ వేసుకున్న తర్వాత కొద్దిగా అటు ఇటు తిప్పి నీట్గా కలిపి మూత పెట్టేసుకోవాలి. మటన్లోంచి వాటర్ కొద్దిగా వస్తూ మటన్ అనేది బాయిల్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం మూత పెట్టేసి అలా దాన్ని ఒక 20 మినిట్స్ వదిలేయాలి. అలా వదిలేసిన తర్వాత మధ్యలో తీస్తూ ఇలా కలుపుతూ ముందుగా కొద్దిగా కొత్తిమీర ఇలా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల మటన్కి ఈ కొత్తిమీర ఫ్లేవర్ బాగా పట్టుకొని ఒక మంచి ఫ్లేవర్తో పాటు ఒక మంచి టేస్ట్ని కూడా తెచ్చిపెడుతుంది. అందుకు నేను దీన్ని బాగా కలిపి ఇంకోసారి మూత పెట్టేశాను. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి మూత తీసుకొని మటన్ని కొద్దిగా మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టేస్తాను. ఇప్పుడు కూరలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఒక మీడియం సైజు ఉల్లిపాయని 4 ముక్కలుగా కట్ చేసి, ఒక మీడియం సైజు టమాటాని ముక్కలుగా చేసి, ఒక 4-5 చిన్న కొబ్బరి ముక్కలను వేసి, ఒక ½ ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇలా కూర బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలాని ఈ కూరలోనికి వేసుకొని ఒకసారి బాగా వేపాలి. దీన్ని పచ్చివాసన పోయి కూరలోంచి నూనె బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇందులోకి నేను ఇప్పుడు మటన్ మసాలాని కూడా యాడ్ చేసేసాను. మటన్ మసాలా వేసుకోగానే కొద్దిగా బాగా వేయించి ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి సరిపడా వాటర్, మటన్ కాబట్టి కొద్దిగా ఎక్కువ వాటరే పడుతుంది. నేనైతే ఒక 3 గ్లాస్ వాటర్ వేసేసి బాగా కలిపి మూత పెట్టేశాను. మూత మధ్యలో తీస్తూ ఇలా కలుపుకుంటూ ఉన్నాను. చూడండి, మంచి నూనె పైకి తేలుతూ బాగా ఉడికిపోతుంది. మటన్ చాలా లేతగా ఉంది. నాకు స్టార్టింగ్ బాగా ఫ్రై చేసినప్పుడే బాయిల్ అయిపోయింది. ఇంకా ఈ వాటర్లో ఇంకా కొద్దిగా బాయిల్ అయిపోయింది. మటన్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను టేస్ట్ చూసాను, అన్నీ బాగా సరిపోయాయి. స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. చాలా బాగుంది కూర అయితే. ఇప్పుడు కూర మనకి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఇలా దగ్గర పడిపోగానే మనం ఇందులోకి కొత్తిమీరని కట్ చేసి వేసుకుందాం. చూడండి, కూర ఎంత నీట్గా ఉడుకుతుందో. చాలా బాగుందండి కూర అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులోకి నేను ఇప్పుడు కొత్తిమీరని కట్ చేసి వేసుకుంటున్నాను. అంతేనండి, మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా వచ్చింది కూర అయితే. ఒకసారి నా స్టైల్లో ఇలాగా కొబ్బరి ముక్క మామూలుగా ఎవరు వేయరు, నేను వేశాను. చాలా బాగుంటుంది. ఇక్కడ వాళ్ళు బాగా వాడతారు కొబ్బరి. ఒకసారి ఇలా కొబ్బరి వేసి ట్రై చేయండి. ఈ ఫ్లేవర్ని మీరు కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. కూర అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా టేస్టీగా కూడా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.